ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన సభ్యత్వం చీకటి పడిన పరిస్థితులు కూడా కొనసాగుతుంది. ఈరోజు సీతంధార ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నార్త్ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు చూస్తే సమయం టైం 7:30 ఇట్లా అయింది. నైట్ టైం కూడా మెంబర్షిప్ అంటే ఒక రకంగా కొంత ఎక్కువగా జనంలో ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఈ చీకటి టైంలో కూడా మెంబర్షిప్ చేయిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారించాలి, కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చేది యువతే కాబట్టి యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి. యువతని ఎక్కువగా ఆకర్షించే విధంగా మరి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆశయాలు ఉన్నాయి కాబట్టి అత్యధికంగా జనసేన పార్టీలో యువత సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జనరల్గా వాళ్ళ జాబ్స్కి అది వెళ్ళి రిటర్న్ వచ్చే టైం ఈ టైం కాబట్టి ఎక్కువగా ఈ టైంలో కూడా మాకు జాయినింగ్స్ అవుతున్నాయి. మరి అంతేకాకుండా గత 4 సంవత్సరాలుగా మనం దాదాపుగా 13 లక్షల మంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఈ సభ్యత్వం అనేది ఇన్సూరెన్స్ కూడా యాడ్ అవుతున్నటువంటి సభ్యత్వం. సంవత్సరానికి ఒకసారి 400 రూపాయలతో సభ్యత్వం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరగరాని సంఘటన జరిగినట్లయితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా 5 లక్షల రూపాయలు వాళ్ళకి అందే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపడుతున్నారు.